తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ నోటమ్మడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది, దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు. ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితో సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేం నచ్చింది? కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, చారాననో 30 పైసలు అయింది, ఇంకా 70 పైసలు బాకీ ఉన్నాడు, చేస్తలేడు. అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు. ఉద్యోగులకు పిఆర్సీ లేదు. ఇప్పుడే నేను చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు నేను హరీష్ రావు గారు ఒక ఏఎస్ఐ మహబూబ్నగర్, ఆయన పేరేందో సాదిక్ ఖాన్ ఏదో ఉంది, ఖాన్ సాబ్ సాదిక్ అలీ, ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టిండు. పాపం రిటైర్ అయిందట, 8 నెలలు అయిందట, బుడ్డ పైస వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, సత్యపిక్తున్నా, నేను పోతున్నా, రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడే వీడియో పెట్టిండు. ఒక ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇలా పెన్షనర్ల పరిస్థితి గది, ఉద్యోగుల పరిస్థితి గిది. మళ్ళా ఇవాళ అన్నీ ఉండగానట మీదికెళ్ళి ఒక్క అమలు చేసింది లేదు ఒక్క హామీ. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పినారు, అప్పులు 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 అని తప్పుడు కూతలు కూర్చుండు. ఒక గది చెప్దాం. అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రే పడ్డది అన్నాడు. మేడిగడ్డకు పర్రే, నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు, నీ పుర్రెకు పడ్డది. నీకు బుద్ధి లేదు, నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు, దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. దాని మీద మాట్లాడదాం. యాసంగి పంటకు రైతులకు చివరికి అటు కిందికి కోదాడకు, సూర్యాపేటకు, తుంగతుర్తికి, మా డోర్నకల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం. అంతేగాని ఈ కేసు దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం, సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అర పైసనో ఇందులో అవినీతి లేనే లేదు. కాబట్టి ఎవ్వరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు. మనం చేయాల్సిన పోరాటం రైతుల గురించి, 4000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతల గురించి, అదేవిధంగా తులం బంగారం ఇస్తానని చెప్తే నమ్మి ఓటేసిన ఆడబిడ్డల కోసం, అదేవిధంగా 2500 మహాలక్ష్మి అని చెప్తే కొంతమంది తల్లులు ఎవరైతే మోసపోయినారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ సంవత్సరం మొత్తం ఆ పని చేద్దాం. తప్పకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ సంవత్సరం మనం కొత్త కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు, బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే గ్రామ కమిటీ, వార్డు కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీతో పాటు కొత్త అధ్యక్షుని కూడా ఈ సంవత్సరమే మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఆ పని చేద్దాం. కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం. ఇప్పటిదాకా ఇంతమంది నాయకులు మాట్లాడిన మాటల్లో అన్ని విషయాలు అందరికి తెలియకపోవచ్చు. ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకు పోదాం. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేద్దాం. మీరు హైదరాబాద్కి వచ్చుడు కాదు, మేమే మీ కాడికి వస్తాం. జిల్లాలోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం బ్రహ్మాండంగా, అందరం కూడా కలిసి కట్టుగా. హరీష్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పినారు. ఏమన్నారు? ఇది ఒక కుటుంబం, 60 లక్షల కుటుంబ సభ్యులున్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఒకరికి కష్టం వచ్చినా అందరం కూడా, ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లొచ్చైతే వాళ్తాయో అట్లే 60 లక్షల మంది కుటుంబ సభ్యులున్న ఈ పార్టీని ఒకరికొకరం అండగా ఉంటూ కాపాడుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం, మన కోసం కాదు, తెలంగాణ బాగుండాలని కోరుకునే పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ.